డమస్కస్ మొన్న ఈ మధ్యన మనం అందరం మాట్లాడుకున్నాం. సిరియాలో రాజధాని అయినటువంటి డమస్కస్లో ఇరాన్కి సంబంధించిన రాయబార కార్యాలయం మీద ఇజ్రాయెల్ వెళ్ళి దాడి చేయడం, 7గురు చనిపోవడం, వాళ్ళ కమాండర్లు ఎవరిది ఇరాన్ వాళ్ళ కమాండర్లు సిరియాలో డమస్కస్లో ఉంటే వాళ్ళని లేపేయడం, దాని పర్యవసానంగా ఇరాన్ వెళ్ళి ఇజ్రాయెల్ మీద దాడి చేయడం, ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ మీద దాడి చేయడం, ఈ ఇద్దరిని జాగ్రత్తగా అమెరికా తెర వెనక నుంచి కంట్రోల్ చేయడం, యుద్ధం ఫ్లేరప్ కాకుండా ఆగిపోయింది. సరే ఎక్కడితో అయిపోయినాయి ఉద్రిక్తతలు అనుకుంటే మళ్ళీ తాజాగా సిరియాలోని డమస్కస్లో దాడి జరిగింది. సిరియా క్లెయిమ్డ్ అండ్ ఇజ్రాయలీ ఎయిర్ స్ట్రైక్ ఆన్ ఇట్స్ క్యాపిటల్ డమస్కస్ on May 2nd. The Syrian Defense Ministry said that 8 of its military personnel suffered injuries after Israel struck a building operated by Syrian security forces. A security source told to news agency that the location struck in Syria sat just south of the Sayyidda Janib shrine, where Hezbollah and Iranian forces are entrenched. ఇది ఎక్కడైతే ఇరాన్కి సంబంధించిన వాళ్ళు హెజ్బుల్లా వాళ్ళు ఉంటారో ఆ ప్రాంతానికి దగ్గరలో మసీదుకి సమీపంలోనే ఉన్నటువంటి ఒక భవనంలో సిరియాకి సంబంధించిన సెక్యూరిటీ ఫోర్స్ కార్యాలయం ఉంది. దాని మీద దాడికి పాల్పడింది. 8 మంది తీవ్రంగా గాయపడ్డారన్నటువంటి విషయం చెప్తున్నది సిరియా. ఓవరాల్గా చూస్తే ఇజ్రాయెల్ వ్యూహాత్మకంగా జనానికి ఏం నష్టం కలగకుండా సంబంధిత అధికారులు, సంబంధిత తీవ్రవాదులతో చర్చలు జరుపుతున్న లేపేస్తోంది.